వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 6. మరి 6లో చాలా అంటే చాలా జరిగినాయి. గేమ్స్ ఆడారు, చీటింగ్ చేశారు, వంకరగా గెలిచి మరి బిల్డప్లు ఇచ్చారు. ఈ వాటికి అర్థమైపోయింది కదా ఎవరు ఏంటి అని. నాకు నిన్న జరిగిన ఎపిసోడ్లో ఓవరాల్గా ఒక్కళ్ళ బిహేవియర్ అయితే అస్సలు నచ్చలేదు. అదే యష్మిది. ఎంత థ్యాంక్లెస్గా ఉంది, అసలు ఆ గ్రాటిట్యూడ్ లెవెల్స్ కూడా లేవు. సో ఈ నైనిక అండ్ మన ఎవరైతే నిఖిల్ ఉన్నారో వీళ్ళిద్దరే వేరే హౌస్ వాళ్ళు అందరూ గొడవ పడుతున్నప్పటికీ కూడా యష్మిని సెలెక్ట్ చేశారు. అండ్ తన చూడండి ఎంత థ్యాంక్లెస్గా ఉండి లైక్ టాస్క్ వచ్చి మేము గెలిచాము అంటే ఆ ముందు టాస్క్లో వీళ్ళు ఫౌల్ ప్లే చేశారు, అదంతా యాక్సెప్ట్ చేయలేదు. సో ఇవన్నీ జరుగుతుండగా వీళ్ళు రాంగ్ ప్లే చేశారని చెప్పి ఆ బుక్ గేమ్లో వాళ్ళు బాగా స్ట్రాటజీ ఆడి విన్ అయిపోయారన్న ఒకే ఒక్క కుళ్ళుతోటి సో లైక్ కన్ఫెషన్ రూమ్కి తీసుకొస్తే మొత్తం అన్ని టాస్క్లు నైనిక టీంకి పెట్టేయడం. సో దాని ద్వారా వీళ్ళు ఏంటంటే మరీ మాకు పవర్స్ ఉన్నాయి, మేము ఏం చెయ్యం, మేము కనీసం తిన్న ప్లేట్ కూడా తీయం, మేము అక్కడ పెట్టాం అని ఏదో బిల్డప్లు బడాయిలు అనమాట. పృథ్వీ బిహేవియర్ వర్స్ట్గా ఉంది. అభయ్ నవీన్ నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అభయ్ మీ నుంచి కూడా ఇలాంటివి ఉంటుంది అని చెప్పేసి. అంటే ప్రేరణ కూడా ఎంత వేరే వాళ్ళు చేస్తారైనప్పటికీ చిన్న చిన్న థింగ్స్ సీత అన్న పాయింట్ అయితే ఐ డెఫినెట్లీ అగ్రీ. సో తన స్టాండ్ తన కోసం తను నిలబడుతుంది. దట్ వాజ్ నిజంగానే చాలా చాలా మంచి థింగ్. ఎందుకంటే ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో కాస్తో కోస్తో తను చాలా బెటర్గా ఉందని ఫీల్ అవుతున్నా. అఫ్ కోర్స్ గేమ్స్ ఇరగదీసి ఆడేయట్లేదు కానీ మొన్న వరకు ఆడుతుంది, పని చేస్తుంది, అందరికీ వండి పెడుతుంది. బట్ షీ ఫీల్స్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఇలా అంట్లు కడుక్కుంటూనే ఉండిపోతాను, నేను ఇంకెప్పుడు గేమ్ ఆడతానని చెప్పి. సో ట్రిగరింగ్ పాయింట్స్. సో వాళ్ళు లగ్జరియస్గా లైఫ్ లీడ్ చేసుకోమన్నప్పుడు అభయ్ నవీన్ కిచెన్లోకి వచ్చి ఎందుకు వండాలి? వాట్ ఈస్ ద రీజన్? లగ్జరియస్గా ఉన్నప్పుడు నువ్వు వచ్చి వండుకోకూడదు కదా, అది నువ్వు చేయించుకోవాలి కదా. చేయించుకోకుండా తనే వచ్చి వండుకోవడం అన్నది ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. యష్మి కూడా అలా చేసేసి నవ్వేసుకుంటూ వీళ్ళు ట్రిగర్ అయిపోతారు, మనం ట్రిగర్ అవుతున్నారు అలాగా ఇలాగా అని చెప్పి పోర్ట్రే చేయడం కూడా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎంతమందికి మీకు నచ్చలేదు చెప్పండి యష్మి బిహేవియర్. అండ్ పృథ్వీ కూడా అసలు నసగాడ అనిపించింది. మొన్నటిదాకా మణికంఠ నసగాడ అనుకున్నప్పుడు పృథ్వీ నసగాడ అని అనిపించింది. అంటే ఆ స్ట్రాటజీ చూసారా, బ్రీక్స్ గేమ్ ఆడుతున్నప్పుడు వీడు పెట్టేసి కదిపేస్తే వాళ్ళు కదపలేరా, దానంత ఫులిష్ స్ట్రాటజీ ఇప్పుడు దాకా ఎవరి దగ్గర చూడలేదు నేను, అంత వరస్ట్గా ఉంది. ఏదేమైనప్పటికీ టీమ్స్ పరంగా చూసుకుంటే నైనిక టీం అయితే చాలా బాగా ప్లే చేశారని చెప్పొచ్చు, చాలా మంచిగా బ్రిలియంట్గా ఆడారని చెప్పొచ్చు. బట్ అఫ్కోర్స్ అన్నీ కూడా గేమ్లో ఈజీగా మనం తీసుకోవాలి. సో బట్ సీత ఊరికనే ట్రిగర్ అయిపోవడం, దాన్ని ట్యాప్ చేయడం, అభయ్ నవీన్ కొంచెం ట్రిగరింగ్ పాయింట్స్ యూజ్ చేయడం, అదంతా కూడా ర్యాప్చర్గా అయిపోయింది. ఇంకా ఓవరాల్గా వేరే వాళ్ళ ఫ్రెండ్షిప్లో చూసుకుంటే నిఖిల్ సోనియా బాగా క్లోజ్ అయిపోతున్నారు, బాగా ఎక్కువ ఫ్రెండ్స్ అయిపోతున్నారు. అండ్ బై ద వే ఈ వారం ఎలిమినేట్ అయ్యే సభ్యుల్లో లైక్ లిస్ట్లో ఉన్నదైతే బేబక్క భాష ఉన్నారు. సోనియాకు 11% ఉంది అండ్ విష్ణుప్రియ ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ మణికంఠ సెకండ్ ప్లేస్లో ఉన్నారు అండ్ పృథ్వీరాజ్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఆ తర్వాత సోనియా, బేబక్క, భాష. సో భాషకి బేబక్కకి క్లాష్ అవ్వచ్చు, మేబీ ఎలిమినేషన్ ఉండొచ్చు, లేకపోవచ్చు, చెప్పలేము, ఏదేమైనా జరగచ్చు. సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ అయితే అయిపోయింది అండ్ సండే ఎపిసోడ్ షూటింగ్ చేసేస్తున్నారు. సో 6 o'clockకి సండే ఎపిసోడ్ షూటింగ్ జరుగుద్ది ఈరోజు. సో చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అన్నది. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఇంకా లైక్ టీజర్ లైక్ ప్రోమో అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. సో ఏంటంటే చిన్న చిన్న పనిష్మెంట్ లాంటివి అయితే నాగమామ ఇచ్చాడు, ఎవరిని తిట్టలేదు పెద్దగా, ఎందుకంటే వినాయక చవితి కాబట్టి బతికిపోయారు అని చెప్పొచ్చు ఈ కంటెస్టెంట్స్ అందరూ. సో ఇది అప్డేట్. ఎంతమందికి యష్మి బిహేవియర్ అండ్ పృథ్వీ బిహేవియర్, అభయ్ బిహేవియర్ నచ్చలేదో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మరీ ఎంత దిగజారు ఆడతారని నేనైతే అస్సలు అనుకోలేదు. సో ఇది ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా, ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే